Hello guys, welcome to Shiva Reddy Logics. Okay, today's session is very important session. ఎందుకు అంటే ఈ రోజు వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్లు ఒకటి అట్ ద సేమ్ టైం జిఐ ట్యాక్స్ మీరు అడిగినట్టుగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఉగాది ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదేంటమ్మా అంటే ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్. వీటికి సంబంధించి అలాగనే బిహు ఫెస్టివల్ అని అలా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఫెస్టివల్స్ అనేది న్యూ ఇయర్ ఫెస్టివల్ కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా డిస్కస్ చేద్దామని ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అనేది అడగడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఫస్ట్ బిఎస్ఎఫ్కి సంబంధించి మొట్టమొదటి మహిళా స్నైపర్ ఎవరు అని. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మంటే సుమన్ కుమారి గారిని అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ డీజీ వచ్చేసి నైనా సింగ్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఏవైతే క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటామో అవన్నీ కూడా అట్లీస్ట్ కామన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది ఫస్ట్ స్లైడ్. ఏంటమ్మంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకేనా, ప్రపంచ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? ఎప్పుడైనా రిపోర్ట్స్ కానీ ఇండెక్స్లు వచ్చినప్పుడు మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటమ్మా అంటే పబ్లిష్డ్ అంటే ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది ఫస్ట్గా చూడండి. అండ్ టాప్ పొజిషన్లో ఎవరు ఉంటున్నారు అండ్ లీస్ట్ అంటే బాటంలో ఎవరు ఉంటున్నారు, ఈ మూడు అనేది మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2023 ప్రకారం తీసుకుంటే ఈ నివేదికను ఎవరు సబ్మిట్ చేశారమ్మా అంటే స్విస్కి సంబంధించిన ఒక సంస్థ. ఆ సంస్థ పేరు ఏంటమ్మా అంటే ఎయిర్ క్వాలిటీ ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ స్విస్కి సంబంధించిన వాళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే బంగ్లాదేశ్ స్టాండ్స్ ఫర్ ది లీస్ట్ పొజిషన్. ఎవరు బాటమ్ లెవెల్లో ఉన్నారంట? బంగ్లాదేశ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దామండి. ఇండియాలో తీసుకుంటే ఏంటమ్మంటే బీహార్ రాష్ట్రానికి చెంది బగుసరై. ఓకే, ఏంటి బగుసరై అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యతమైన మెట్రోపాలిటన్ సిటీ. ఓకేనా, ఈ మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంటి, మెగా సిటీస్ అంటే ఏంటి? మనకి మెగా సిటీస్ అని కొన్ని అంటారు, మెట్రోపాలిటన్ సిటీస్ అంటాము, సిటీస్ అంటాం. ఏదైనా ఒక ప్రాంతానికి మోర్ దాన్ 10 million పాపులేషన్ ఉంటే వాటిని మెగా సిటీస్ అనడం అయితే జరుగుతుంది. 1 lakh to the 1 million పాపులేషన్ ఉంటే వాటిని వచ్చేసి మనకి మెట్రోపాలిటన్ సిటీస్ కింద అనడం అయితే జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎలా డివైడ్ చేస్తాం, మెట్రోపాలిటన్ సిటీయా లేకపోతే మెగా సిటీయా విలేజా అనేది మనకి పాపులేషన్ బేస్ చేసుకొని. అయితే ప్రపంచంలోనే మెట్రోపాలిటన్ సిటీస్లో అతి కలుషితమైన మెట్రోపాలిటన్ సిటీ ఏంటంటే బగుసరై. ఓకేనా, అండ్ ప్రపంచంలోనే ఈ రాజధానుల వైజ్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే ఓకేనా ఢిల్లీ స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైడ్ దట్ ఢిల్లీ ఈస్ ది మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ 4 consecutive times. 4 సార్లు ఢిల్లీ అనేది మనకి మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కింద అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కంటిన్యూషన్గా 4 years నుంచి ఢిల్లీయే రావడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశం కానీ తీసుకుంటే ఈ రిపోర్ట్స్లో తీసుకుంటే ఎన్నో పొజిషన్లో ఉందమ్మా అంటే ఇండియా స్టాండ్స్ ఫర్ ది 3rd పొజిషన్. ఓకేనా, ఇండియా ఎన్నో పొజిషన్లో ఉందంటే 3rd పొజిషన్లో, 3వ అత్యున్నత కాలుష్యతమైన దేశ ర్యాంకుల్లో ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే సెంట్రల్ అండ్ సౌత్ ఏషియన్, ఓకేనా, మధ్య అండ్ దక్షిణ ఆసియా ప్రాంతాలు అనేవి ఈ టాప్ 10 కంట్రీస్లో తీసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఉన్నాయంట. ఆసియాలో మధ్య ఆసియా ప్రాంతము అండ్ నెక్స్ట్ వచ్చేసి దక్షిణ ఆసియా ప్రాంతాల కంట్రీస్ అనేవి టాప్ 10లో అనేవి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ ఆసియా ఖండంలోనే ఎక్కువ పొల్యూటెడ్ సిటీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏంటి? బంగ్లాదేశ్ ఉండడం అయితే జరిగింది. 2nd పొల్యూటెడ్ సిటీ పాకిస్తాన్ అండ్ 3rd పొల్యూటెడ్ సిటీ ఏంటమ్మా అంటే ఇండియా. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ 4th వచ్చేసి తజికిస్తాన్. ఓకే, ఈ 4 కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, దానికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్ అంటారు. ఓకేనా, సైనిక శక్తి ర్యాంకింగ్ అనేది ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారంట. ఇది ఎవరు ఇస్తున్నారమ్మా అంటే గ్లోబల్, ఓకేనా,
గ్లోబల్ పవర్, ఓకే, ఫైన్ పవర్, ఓకే, ఎవరు ఇస్తున్నారమ్మా అంటే ఫైర్ పవర్ అనే వాళ్ళు మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ అనే వాళ్ళు వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి ఏంటమ్మా అంటే 145 దేశాలకు గాను పరిశీలించి వాటికి సంబంధించి ఎలా అనేది మిలిటరీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, లేదు వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అలొకేషన్ ఆఫ్ ఫైనాన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసేసి దే ఆర్ టేకింగ్ అబౌట్ 60 పాయింట్స్, ఓకే, 60 పాయింట్స్ అనేది 60 ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్గా స్టడీ చేసి వాటన్నిటిని బేస్ చేసుకొని రిపోర్ట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రపంచంలోనే వరల్డ్లోనే అతి పవర్ఫుల్ మిలిటరీ పరంగా అతి పవర్ఫుల్ కంట్రీ ఏంటమ్మా అంటే అమెరికా స్టాండ్స్ ఫర్ ది యుఎస్ఏ స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. అండ్ రెండో స్థానంలో ఎవరున్నారమ్మా అంటే రష్యా అనేది ఉండడం అయితే జరిగింది. మూడో స్థానంలో గాను చైనా, అండ్ నాలుగో స్థానంలో వచ్చేసి భారతదేశం అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి మిలిటరీ స్ట్రెంగ్త్ ప్రకారంలో తీసుకుంటే భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంట, 4వ స్థానంలో ఉంది. క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అయితే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం తీసుకున్నా కానీ భారతదేశం అనేది 2వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. అండ్ మిల్క్ ప్రొడక్షన్లో వచ్చేసి ఇండియా స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. అండ్ పల్సెస్ ప్రొడక్షన్లో తీసుకుంటే ఇండియా స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో రైస్ ప్రొడక్షన్లో సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఏవైనా ఇండియా గురించి టాప్లో ఉన్నప్పుడు, టాప్ 5లో ఉన్నప్పుడు ఒకసారి అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 5th పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే అనేది ఉండడం అయితే జరిగింది. అయితే లీస్ట్ అంటే లోలో తీసుకుంటే ఎవరున్నారమ్మా అంటే భూటాన్. ఓకేనా, లీస్ట్లో తీసుకుంటే మిలిటరీ స్ట్రెంత్ ప్రకారం లీస్ట్ లెవెల్లో ఎవరున్నారంట భూటాన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం గాను మార్చి 20వ తారీఖు ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఎప్పుడంట మార్చి 20 ఏంటి వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఆ రోజుకు గాను ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఫిన్లాండ్ అనేది వరుసగా 7 సార్లు వచ్చేసి టాప్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఫిన్లాండ్ వరుసగా 7 సంవత్సరాలు కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా బిరుదుని పొందడం అయితే జరిగింది. పాయింట్ చాలా చాలా కూడా ఇంపార్టెంట్ అమ్మా, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఏంటమ్మా అంటే అమాంగ్ ది వరల్డ్ హ్యాపీనెస్లో తీసుకుంటే ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు రిపోర్ట్ అంటే గ్యాలప్. ఎవరమ్మా అంటే గ్యాలప్. అండ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ కొలాబరేటెడ్ విత్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టర్స్ ఎడిటర్స్ బోర్డ్, వీళ్ళందరూ కలిసి ఈ రిపోర్ట్ అనే దాన్ని పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరంట కొన్ని గ్యాలప్ అనేవాళ్ళు, ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు, అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టర్స్ ఎడిటర్ బోర్డ్, వీళ్ళందరూ కలిసి అంటే వార్షికంగా అవార్డ్స్ అంటే ప్రతి ఇయర్కి అనేది రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు మెయిన్గా తీసుకుంటే అసలు హ్యాపీనెస్ అంటే ఏంది, ఏ పారామీటర్స్ మీద మెయిన్గా వర్క్ చేస్తారు అంటే ఈ 5 పారామీటర్స్ అనేవి కన్సిడరేషన్లో తీసుకుంటారంట. ఏవేంటి అంట సోషల్ సపోర్ట్, ఓకేనా, అండ్ నెక్స్ట్ హెల్త్, ఫ్రీడమ్ అండ్ జెనరాసిటీ అండ్ నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ ది కరప్షన్. ఈ 5 పారామీటర్స్ తీసుకొని వీటి మీద ఏం చేస్తారమ్మా అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అందులో తీసుకుంటే 143 దేశాలకు గాను ఎవరు లీస్ట్లో ఉన్నారంట ఆఫ్ఘనిస్తాన్ స్టాండ్స్ ఫర్ ది లీస్ట్ పొజిషన్. ఓకేనా, ఏ దేశం అనేది లీస్ట్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. టాప్లో ఎవరున్నారు ఫిన్లాండ్. ఓకేనా, జాబితాలో చివరిగా ఉండడం అయితే జరిగింది. ఫిన్లాండ్ అనేది అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. ఓకేనా, హ్యాపీనెస్ ఇండెక్స్లో తీసుకుంటే గత సంవత్సరంలో ఎలా అయితే ఉందో ఇండియా అదే పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇండియా విల్ రిమైన్స్ యాజ్ ది 126th పొజిషన్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్. ఇండియా అనేది 126వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇదేంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అంటాం. అసలు మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంది, అసలు ఒక మనిషి డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి, ముందు హ్యూమన్ ఒక మనిషి ఉన్నాడు, ఈయన డెవలప్ అవ్వాలి అంటే ఏం కావాలి, మనందరం కూడా ఏమనుకుంటామంటే క్యాపిటల్ అంటే మనీ ఉంటే డెవలప్ అవ్వచ్చా,
మనీ ఈజ్ నాట్ ది పారామీటర్. ఒక దేశం అభివృద్ధి అవ్వాలంటే డబ్బులుంటే సరిపోయినట్ట కాదు, డబ్బులు ఒకటే కాదు. అలా ఆఫ్రికా దేశాల్లో తీసుకుంటే వాళ్ళ కరెన్సీ లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. ఓకేనా, అక్కడ ₹1,00,000 ఇచ్చావు అంటే ఒక బ్రెడ్ ఇస్తారు అక్కడ నీకు. అదే ఆఫ్రికాలో చాలా ప్రాంతంలో కూడా డబ్బులు అనేవి ట్రాలీస్ మీద నెట్టుకుంటూ పోతారు. ఎందుకంటే కరెన్సీ అంతగా ప్రింట్ చేశారు. డబ్బులన్నీ ప్రింట్ చేయడం వల్ల ఇవాళ ఆ నోట్లకి వాల్యూ లేదు. ఓకేనా, ఎలా అయినా కరెన్సీ వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసింది కూడా చైనానే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్యాపిటల్ అనేది కాదు, హ్యూమన్ డెవలప్మెంట్. ఓకేనా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే హ్యూమన్ టు డెవలప్. ఒక మనిషి డెవలప్ అవ్వాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, అండ్ హెల్త్ కావాలి, అండ్ ఇంకా తీసుకుంటే అదర్ పారామీటర్స్ కూడా కావాలి. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 వచ్చింది, అప్పుడు చాలామంది కూడా లైఫ్ అనేది లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అయ్యారు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ మెడికల్ ఫెసిలిటీస్. అదే మెడికల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటే మన వాళ్ళందరినీ సేవ్ చేసేవాళ్ళం. అలా మనీ ఉంటే సేవ్ అయ్యారా? చాలామంది కూడా lakhs of rupees పెట్టినా కానీ చనిపోయారు. అందుకోసమే హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తారు. అందుకోసమే హ్యూమన్ డెవలప్ అవ్వాలి అంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక పర్సన్ డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? బికాస్ ఆఫ్ నాలెడ్జ్. హీఈస్ గెయినింగ్ సర్టెన్ నాలెడ్జ్. అదే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే నాలెడ్జ్ అనేది కూడా కావాలి. ఓకేనా, అలా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ ఫెసిలిటీస్. ఒకప్పుడు ఇండియా నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా స్లోగా ఉండేది. ఇప్పుడు అదే మనకు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలా ఉంది? చాలా స్పీడ్ మూమెంట్లో ఉంది. ఓకేనా, అందుకోసమే పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఈ సూచికను ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే వీళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు పబ్లిష్ చేశారమ్మా అంటే 1990వ సంవత్సరంలో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 1990వ సంవత్సరంలో దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీన్ని అసలు డిజైన్ చేసింది ఎవరు అంటే పాకిస్తానీ ఎకనామిస్ట్. ఎవరమ్మా అంటే పాకిస్తానీ ఎకనామిస్ట్ మహబూబ్ అల్ హక్ అనే అతను వచ్చేసి ఫస్ట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి ఈయన మొట్టమొదటిసారిగా ఈయన ఒక థియరీ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారంగానే దీని మానవ అభివృద్ధి సూచిక అనేది దానికి సంబంధించి అలాగానే వచ్చేసి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మెయిన్గా కన్సిడరేషన్లో తీసుకున్నది 3 పారామీటర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటమ్మా అంటే లాంగ్ అండ్ హెల్తీ లైఫ్. లాంగ్ అంటే హెల్తీ లైఫ్ అంటే మనకేంటమ్మా అంటే దీర్ఘకాలిక ఆరోగ్యం అనేది ఉండాలి. ఒక మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో ఆటోమేటిక్గా ఆయన ఏదో ఒక పని చేసుకొని డెవలప్ అవుతాడు. అదే ఆరోగ్యం అనేది హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోతే ఆయన ఏ పని చేయలేడు. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్. ఓకేనా, నాలెడ్జ్ అనేది కూడా కావాలి. ఈ నాలెడ్జ్ అనేది ఉంటేనే ఆయన ఏదైనా చేయడానికి ఉంటుంది కదా. హెల్త్ ఉంది, నాలెడ్జ్ లేకపోతే ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటాం. ఓకేనా, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఈ 3 పారామీటర్స్ తీసుకొని ఇండికేటర్స్ ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే లైఫ్ అనేది హెల్త్ బాగుందనుకో ఏం పెరిగిద్ది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే బర్త్ ఇంక్రీజ్ అవుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ద డెత్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, హెల్త్ బాగుంది అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటుగా జీవించే పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఉన్నంతకాలం ఆయన ఏంటి వర్క్ చేయడానికి ఆయన హెల్త్ అనేది సపోర్ట్ చేసేలాగా చూసుకోవాలి. అలాగనే ఎక్కువ రోజులు బతికి అంటే ఏ పని చేయలేదనుకోండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే చైనాలో కూడా అందరికి కూడా 100 years 80 years 90 years ప్లస్ ఉంది. వాళ్ళు వర్క్ చేయడానికి ఉంటారా? చేయగలరా? ది బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్, వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతుంది. అందుకోసమే ఇండియా ఈజ్ ది వరల్డ్లోనే తీసుకుంటే యంగెస్ట్ పాపులస్ కంట్రీ. అతి ఎక్కువ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం కూడా ఇండియానే అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ స్కూల్ ఆఫ్ ఇయరింగ్ అంటే నాలెడ్జ్ అనేది నువ్వు ఎక్కడికి చేసుకోగలవా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే. అందుకోసం ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటే నువ్వు ఒక సగటుగా నువ్వు ఎడ్యుకేషన్ స్కూల్స్కి వెళ్ళే అటెండెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటే నువ్వు ఎన్ని క్లాసెస్ చదువుతున్నావు అనేది కూడా ఇంపార్టెంటే. అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో వచ్చేసి గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా, ఇండియా మొత్తానికి సంబంధించి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 3
పారామీటర్స్ తీసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకున్నారు. ఆ థీమ్ ఏంటంటే బ్రేకింగ్ ది గ్రిడ్ లాక్, రిమైనింగ్ కార్పొరేషన్ ఇన్ ది పోలరైజ్డ్ వరల్డ్. ఓకేనా, కొత్తగా ఒక థీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ థీమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, బట్ ఇంత పెద్ద థీమ్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడగడు. ఇన్ కేస్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ కోఆపరేషన్ ఇన్ ది పోలరైజేషన్ ఇన్ ది వరల్డ్, అదొక చిన్న కీవర్డ్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంట? యుఎన్డిపి అని చెప్పడం అయితే జరిగింది. యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే న్యూయార్క్ అనే ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. న్యూయార్క్ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే యుఎన్డిపి అనేది 1965. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు? 1990 అమ్మ. ఓకే, యుఎన్డిపి ఎప్పుడు? 1965. ఓకేనా, ఈ రెండింటి కొంచెం క్లారిటీ గుర్తుపెట్టుకోండి. 22 నవంబర్ రోజు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ది పారామీటర్స్. ఈ డయాగ్రామ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది నామినల్గా మనం చెప్పినవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విత్ ప్రిఫరెన్స్ టు ది ఇండియాలో వచ్చేసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే, ఓకేనా, అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయురార్థం అనేది ఎంత ఉంది అంటే 67.7 years. ఇండియాలో సగటుగా ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారంట? 67.7 years. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న క్లారిటీ గుర్తుపెట్టుకోవాలమ్మా. 2023 and 24 అన్నాం మన రిపోర్ట్లో. అయితే వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు? రెఫరెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ ది 2022. ఏ ఇయర్ని తీసుకున్న రెఫరెన్స్? 2022ని తీసుకొని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు నేను 2022-23 అంట. ఏ ఇయర్ని రిఫరెన్స్ తీసుకుంటారు? 2021 రిఫరెన్స్ తీసుకుంటారు. ఓకేనా, అయితే ఈ 2021లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందమ్మా అంటే 62.7 years ఉండడం అయితే జరిగింది. ఇప్పటికి గాను 2022 గాను వచ్చేసి 67.7 years అనేది ఉండడం అయితే జరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది ఇండియాలో అని చెప్పడానికి దిస్ ఇస్ ద మెయిన్ పారామీటర్. ఓకేనా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఒక దేశం అనేది డెవలప్ అయిందా అవ్వలేదా అనేది వరల్డ్ బ్యాంక్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటారు. ఒక దేశానికి సంబంధించి $12,500 కన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే, ఓకేనా, ఆ కంట్రీస్ని కూడా డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఓకేనా, తలసరి ఆదాయం ఎంత ఉండాలి? $12,500. ఓకేనా, రూపీస్ కాదమ్మా, డాలర్స్ ఇవి. అయితే ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది? $6,951 అనేది రావడం అయితే జరిగింది. అదే లాస్ట్ ఇయర్కి కానీ తీసుకుంటే 6,542 ఉండడం అయితే జరిగింది. గ్రాస్ నేషనల్ ఇన్కమ్, జీడిపి వేరు, జిఎన్ఐ వేరు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఏవైతే వస్తువులు సేవలు భారతదేశంలోనే తయారయ్యాయో వాటి మీద వచ్చే ఆదాయాన్ని మనం జీడిపి అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డొమెస్టిక్ అంటే భారతదేశం లోపలే. గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఈ నేషన్కి గాను భారతదేశానికి గాను ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే ఇక్కడ ఇండియాలోది తీసుకుంటాము ప్లస్ ఫారెన్ రిజర్వ్స్ అనేవి తీసుకుంటాం. లేదా ఫారెన్లో కొంతమంది ఉండి వాళ్ళు కొంతమంది కూడా మనీ అనేది పంపిస్తుంటారు, అవి కూడా తీసుకుంటూ ఉంటారు. రెమిటాన్సెస్ అంటాం, అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ప్లస్ మైనస్లు చేసేసి వచ్చేది గ్రాస్ నేషనల్ ఇన్కమ్, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, దానికి సంబంధించి ఒక కీ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి టాప్ మోస్ట్ కంట్రీస్ ఎవరున్నారమ్మా అంటే టాప్ మోస్ట్లో తీసుకుంటే స్విట్జర్లాండ్ స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. సెకండ్ పొజిషన్లో వచ్చేసి నార్వే అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఐస్లాండ్ అనేది ఉండడం అయితే జరిగింది. అదే లీస్ట్ పొజిషన్లో తీసుకుంటే స్టాండ్స్ ఫర్ ది సోమాలియా ఇస్ ది లాస్ట్ ఆర్ బాటమ్ పొజిషన్. దీనికన్నా ముందు వచ్చేసి సౌత్ సూడాన్ అండ్ దానికన్నా ముందు వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ 3 దేశాలు అనేవి లీస్ట్ లెవెల్లో ఉండడం అయితే జరిగింది. టాప్లో ఎవరు ఉన్నారంట? ఫస్ట్ పొజిషన్ స్విట్జర్లాండ్ స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్స్ అంటే ఫస్ట్ లాస్ట్. ఓకేనా, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా 2021లో ర్యాంక్ ఎంత అంటే 135th పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. 2022లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అమ్మా అంటే 134. ఇండియా ర్యాంక్ అనేది ఒక ర్యాంక్ అనేది అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. చాలామంది కూడా ఎకనామిస్టులు అనేవాళ్ళు కామెంట్ అంటే ఒక నెగిటివ్ సెన్స్లో కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే శ్రీలంక మనకన్నా చిన్న దేశం,
78th పొజిషన్లో ఉంది. భూటాన్ వచ్చేసి మనకన్నా ఇంకా చిన్న దేశం, 125th పొజిషన్లో ఉంది. బంగ్లాదేశ్ మనకన్నా చిన్న దేశం, ఎన్నో పొజిషన్లో ఉంది అంటే 129th పొజిషన్లో ఉంది. కాకపోతే ఇండియా అనేది 134th పొజిషన్లో ఉంది. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటాము. ఓకేనా, ఇది ఏంటమ్మా అంటే మనకి సంబంధించి ఇది ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అంటే April 26th రోజు పబ్లిష్ చేస్తారు. ఓకేనా, March 20th రోజు వచ్చేది ఏంటి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఓకేనా, April 26th రోజు వచ్చేది ఏంటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఓకేనా, ప్రపంచ మేధా సంపన్నతి దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారంట, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమెరికాకి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక వింగ్ అనే వీళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను 12th ఎడిషన్ అంటే 12వ ఎడిషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇందులో మొత్తం తీసుకుంటే మొత్తం 55 దేశాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ 55 దేశాల్లోనూ భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచిందమ్మా అంటే 42వ స్థానంలో అనేది రావడం అయితే జరిగింది. అయితే టాప్ పొజిషన్లో వచ్చేసి ఎవరున్నారంట, అమెరికా స్టాండ్స్ ఫర్ ది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రాన్స్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఇవి కొంచెం నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వచ్చేసి యూకే అండ్ థర్డ్ వచ్చేసి ఫ్రాన్స్. ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 42nd పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అంటాము. ఇవి రీసెంట్గా కూడా చాలా అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సార్ ఎన్ని జిఐ ట్యాగ్స్ వస్తే అన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైంలో ఒక 6 months బిఫోర్ ఏవైతే జిఐ ట్యాగ్స్ వచ్చాయో వాటిని గుర్తుపెట్టుకోండి. అవి కూడా న్యూస్లో ఉన్నాయే మనల్ని అడుగుతాడు, లేదు అంటే కాంట్రవర్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, రసగుల్లా ఐడియా ఉంది కదా అందరికీ, ఈ రసగుల్లా అనే జిఐ ట్యాగ్ అనేది ఏ రాష్ట్రానికి ఇచ్చారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, విచ్ స్టేట్ ఈస్ గాట్ ది జిఐ ట్యాగ్ ఫర్ ది రసగుల్లా స్వీట్. ఓకేనా, అది ఒకసారి మెసేజ్ చేయండి. అయితే ఈ జిఐ ట్యాగ్స్ అనేవి ఎందుకు ఇస్తారు అంటే, అయితే భారతదేశం అనేది ఒక డైవర్సిఫైడ్ స్టేట్ అంటాం. అంటే చాలా రకాలమైన కల్చర్లు ఉన్నాయి, చాలా రకాల ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉండడం అయితే జరిగింది, చాలా రకాల వేరియేషన్స్ కూడా ఉండడం అయితే జరిగింది. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రసిద్ధి చెందింది. వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తారమ్మా అంటే వీటన్నిటిని కూడా ఇంక్రీజ్ చేయడం కోసం, వీటన్నిటిని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీటికి ఒక ఏమంటారు అంటే వీటికి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది ఇస్తూ ఉంటారు. ఆ గుర్తింపు ఇచ్చేదాన్ని జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అంటారు, జిఐ ట్యాగ్స్ అంటాం. ఈ జిఐ ట్యాగ్స్ ఎందుకు ఇస్తారమ్మా అంటే ఆ ప్రాంతానికి చెందిన వస్తువులు కానీ, ఇండస్ట్రియల్ కమోడిటీస్ కానీ, ఆ ప్రాంతానికి చెందిన ఫ్రూట్స్ కానీ, ఒక డిఫైన్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, వేరియేషన్స్ కానీ వాటన్నిటిని కూడా ఎవరు కాపీ చేయకుండా ఉండడం కోసం, వాటిని రక్షించడం కోసం అనేది ఈ జిఐ ట్యాగ్స్ అనేది, ఈ ట్యాగ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. వీటిని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటారు, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్కి ఇవ్వచ్చు, లేదు అంటే ఏదైనా సరే వేరే దానికి కూడా ఏవైనా ప్రొడక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఒక ప్రోడక్ట్కి ఏదైనా ఒక కమోడిటీకి ఒక జిఐ ట్యాగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏం కావాలి అంటే వాళ్ళు ఫస్ట్ చూసేది క్వాలిటీ. ఏముండాలి ఆ ప్రోడక్ట్కి, క్వాలిటీ అనేది ఉండాలి. అండ్ ఈ క్వాలిటీతో పాటు వాళ్ళు ఏం టెస్ట్ చేసుకుంటారమ్మా అంటే విచ్ రీజన్, ఏ రీజన్లో ఇది ఫేమస్, ఇది దేనికి ఫేమస్, అగ్రికల్చర్ కమోడిటీనా, ఇండస్ట్రియల్ కమోడిటీనా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ట్కి సంబంధించిందా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్ట్రుమెంటా, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ అనేది ఆ ప్లేస్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అనేది మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. వీళ్ళలో తీసుకుంటే ఏంటమ్మా అంటే వీళ్ళు ఐపిఆర్ అంటారు. ఐపిఆర్ అంటే ఏంటమ్మా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ.
రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కమోడిటీస్ అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు, వాటిని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇది ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం అనేది తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇంకొకటి ట్రిప్స్ అంటాం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఓకేనా, దీని ప్రకారం తీసుకుంటే ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఆ ప్రొడక్ట్స్ని ఖచ్చితంగా సంరక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రానికి, ఆ దేశానికే ఉంటుంది అని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ రెండు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాక్స్ ప్రకారం తీసుకుంటే భారతదేశంలో గాను మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే వస్తువులు భౌగోళిక సూచిక రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ చట్టం 1999 సంవత్సరంలో ఈ చట్టం అనేది భారతదేశంలో తీసుకొని రావడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా 2003 సంవత్సరం నుంచి వచ్చేసి మనకి జిఐ ట్యాక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చేసి మనకి ఏ ప్రోడక్ట్కి ఇచ్చారమ్మా అంటే డార్జిలింగ్ టీ, ఓకేనా. ఇప్పటికి కూడా టీలో తీసుకుంటే డార్జిలింగ్ టీ ఈజ్ ద వెరీ వెరీ ఫేమస్ అనమాట, ఓకేనా. దానికి కానీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ జిఐ ట్యాక్స్ ఎంత కాలానికి ఇస్తారమ్మా అంటే 10 సంవత్సరాలకి. ఒరిజినల్గా ఒక 10 సంవత్సరాల వరకు ఇస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలమ్మా అంటే రినౌడ్, ఓకేనా, రినౌడ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ ఏం చేయాలమ్మా అంటే ఆ 10 years అయిపోయాక మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది ఒక బోర్డు అనేది ఉంది. ఈ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందమ్మా అంటే చెన్నైలో ఉండడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈసారి కానీ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్కి మనకి జిఐ ట్యాక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అందులో తీసుకుంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఒడిశాకి సంబంధించిన సౌరాజ్, ఏంటి సౌరాజ్ అనే దానికి ఇవ్వడం అయితే జరిగింది. ఈ సౌరాజ్ అనేది ఒరిస్సా ప్రాంతంలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ. ఈ 62 జాతులు మొత్తంలో కలిసి ఇందులో మెయిన్గా 7 జాతులు అనేవి ఈ పెయింటింగ్ అన్నమాట, ఓకే. ఇదేంటమ్మా అంటే పెయింటింగ్. ఆ పెయింటింగ్ అనేది వేస్తూ ఉండాలి. ఎక్కడ వేసేవాళ్ళమ్మా అంటే మనకు వచ్చేసి వాల్స్ ఆఫ్ ది హౌసెస్, అంటే ఇంటి గోడల మీద కానీ వాటి మీద వీళ్ళు డ్రా చేస్తూ ఉండాలన్నమాట. సౌరాస్ అనేది ఏంటమ్మంటే ఇట్స్ అ పెయింటింగ్ రిలేటింగ్ టు ది ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక పెయింటింగ్. ఇది మొట్టమొదటిసారిగా ఎవరు దీన్ని స్టడీ చేశారమ్మా అంటే ఎరివియర్ ఎల్విన్ అనే అతను వచ్చేసి ఏంటమ్మంటే ఫస్ట్ స్కాలర్ టు స్టడీస్ ది సౌరాజ్ పిక్టోగ్రామ్స్, సౌరాజ్ అనే పిక్టోగ్రామ్స్ని స్టడీ చేయడం అయితే జరిగింది. ఈయన పేరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే పిక్టోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పిక్చర్స్ అమ్మ, పిక్చర్స్ గురించి అధ్యయనాన్ని చేసే శాస్త్రాన్ని పిక్టోగ్రఫీ అంటాము. అయితే కాయిన్స్ గురించి స్టడీ చేసే దాన్ని ఏమంటారు అంటే నుమిస్మాటిక్స్ అంటాము, ఓకేనా. కాయిన్స్ గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని నుమిస్మాటిక్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి గాను 3 జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ 3 ఏంటి అనేది చూద్దామండి. ఆది కౌకిర్ జింజర్, ఓకేనా, ఆది కౌకిర్ జింజర్. ఇదేంటమ్మా అంటే ఒక అల్లం అనమాట, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అల్లం అనమాట. ఇది సియాంగ్ అనే ప్రాంతంలో చాలా బాగా ఇంపార్టెంట్గా ఉన్న ఒక జింజర్ అనమాట, ఒక అల్లం అనమాట. ఈ సియాంగ్ జిల్లాలో అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది, ఎక్కువ ఉత్పత్తి అనేది ఆ ప్రాంతంలో చేసుకుంటారు. ఇది దేనికి ఫేమస్ అమ్మా అంటే దాని రుచికి అండ్ దాని పరిమాణానికి వచ్చేసి సైజుకి అనే దానికి కూడా ఇది ఫేమస్. టేస్ట్ అండ్ సైజ్, అంత సైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి దీనికి అనే దానికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. పేరేంటి ఆది కైకిర్ అనేది ఏంటమ్మా అంటే ఇది అల్లంలో వేరియంట్, ఓకేనా, జింజర్లో వేరియంట్. ఏ రాష్ట్రానికి ఇచ్చారు జిఐ ట్యాగ్? అరుణాచల్ ప్రదేశ్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఫేమస్ అంట? సియాంగ్ అనే డిస్ట్రిక్ట్లో బాగా ఫేమస్. నెక్స్ట్ కార్పెట్ హ్యాండ్మేడ్ బై ది టిబెటియన్ సెటిలర్స్, ఓకేనా. టిబెటియన్ సెటిలర్స్ అంటే టిబెట్ ప్రాంతం నుంచి చాలామంది కూడా భారతదేశానికి వలస రావడం అయితే జరిగింది. వాళ్ళు వలస వచ్చినప్పుడు దగ్గర నుంచి ఈ కార్పెట్ అనేది ఒకటి హ్యాండ్మేడ్ కార్పెట్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. దానికి గాను కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నార్మల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వుడెన్ ఐటమ్ మేడప్ ఆఫ్ ది వాంచో కమ్యూనిటీ, ఓకేనా. ఈ వాంచో కమ్యూనిటీ అనే వాళ్ళు చెక్క వస్తువులతో బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు. విచ్ కమ్యూనిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ది వుడెన్ ఐటమ్స్ అంటే ఏంటంటే వాంచో కమ్యూనిటీ. ఈ వాంచో కమ్యూనిటీ ఈ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో దానికి ఒక సపరేట్ ఐడెంటిటీ అనేది ఉందంట. ఏముందంట వాటికి? ఆ బొమ్మలకి అన్నిటికి కూడా తలలు కలిగి ఉన్నాయంట, తల ఆకారంలో ఉన్న గిన్నెలు ఉన్నాయంట, అండ్ పొగాకు సంబంధించి పైపులు ఉన్నాయంట, తల మూసేసి వేసిన
యోధులతో తాగే కప్పులు ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హస్తకళలకు సంబంధించిన బుద్ధుడికి సంబంధించినవి జంతువులు బొమ్మలు శిల్పాలను కూడా సృష్టించారు. ఇలా వాటిని డిఫరెంట్ వేరియంట్లో వచ్చేసి వుడెన్ క్రాఫ్ట్లు అనేవి తయారు చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఏ కమ్యూనిటీ అంట? వాంచో కమ్యూనిటీ. నెక్స్ట్ కాలాజీరా రైస్. కాలాజీరా రైస్ అనేది ఎక్కడ ఫేమస్ అమ్మా అంటే ఒడిస్సాలో ఫేమస్. ఓకేనా, దీన్నే ఎక్కడమ్మా అంటే కౌరాపుట్ జిల్లా. ఓకేనా, కౌరాపుట్ జిల్లా అనే ప్రాంతంలో కాలాజీరా రైస్ అనేది బాగా ఫేమస్ అంట. ఇది కూడా ఏంటమ్మా అంటే ఈ ఒడిశా ప్రాంతంలోని జైపూర్లోని, ఓకేనా, ఈ ఒడిశా ప్రాంతంలోని ఒకసారి చూడమ్మా జైపూరే, కొన్ని స్పెల్లింగ్ చూసుకోండి, జైపూర్ కాదు ఇది, ఒకసారి జైపూరేలో వచ్చేసి ప్రైవేట్ కంపెనీ ఐడెంటిఫైడ్ యాజ్ ది జైవిక్ శ్రీ ఫార్మర్ ప్రొడక్షన్ కంపెనీ అనే దానికి గాను జిఐ ట్యాగ్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. దీన్నే ఇలా ఆఫ్టెన్గా అంటే తరచుగా ప్రిన్స్ ఆఫ్ ది రైస్ అని కూడా అనడం అయితే జరుగుతుంది ఆ ప్రాంతంలో వచ్చేసి. రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు కాబట్టి రీసెర్చ్ సెంటర్ ఫౌండేషన్ ఎక్కడుందమ్మా అంటే ఒడిశా ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండమ్మా జైపూరే స్పెల్లింగ్ చూసుకోండి, ఆ ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారు ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాము. అయితే ఆయనకి రీసెంట్గా కూడా ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారత రత్న కూడా ఇవ్వడం అయితే జరిగింది 2024లో యాజ్ అ పోస్ట్ టు థామస్ లీ. ఓకే, నెక్స్ట్ రాంబాన్ అర్దనా. ఓకేనా, అర్దనా అనేది ఏంటమ్మా అంటే రాంబాన్ అర్దనా అనేది ఏంటి అంటే ఇది ఆ కొండ ప్రాంతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో పెరిగే కొండ ప్రాంతంలో, ఆ ట్రైబల్ ప్రాంతాల్లో గుబురుగా ఉన్న అడవి ప్రాంతంలో పెరుగుతున్న ఒక పండ్ల చెట్టు అనమాట. ఇట్స్ ఏంటమ్మా అంటే హిల్లీ టెరైన్లో వచ్చేసి ఆ ప్రాంతంలో పెరిగే ఒక ఫ్రూట్ ట్రీ అనమాట. దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కాను చాలా శారీస్కి చాలా ఐటమ్స్కి కూడా ఈసారి జిఐ ట్యాగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి అమ్మా, టైగల్ శారీ. ఓకేనా, టైగల్ శారీ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది ఏంటి అంటే బెంగాల్లోకి సంబంధించి ఈ చేనేతకి సంబంధించి ఆ నమూనాలతో వీయింగ్ ప్యాటర్న్లో అనేది చేయడం అయితే జరిగింది. గరడ్ శారీ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇట్స్ అ యూనిక్ ట్రెడిషన్, ఒక యూనిక్ ట్రెడిషన్తో వచ్చేసి స్ట్రక్చర్తో ఒక వేరియేషన్తో అనేది ఇది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియల్ శారీస్. ఓకేనా, కొరియల్ శారీస్ అనేది కూడా దేనికి ఫేమస్ అమ్మా అంటే శైలి మరియు బెంగాలీ సాంప్రదాయానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ బెంగాలీ సంస్కృతికి సంబంధించిన శారీ ఏంటి అని కూడా అడగొచ్చు జిఐ ట్యాగ్స్లో. మనకేంటమ్మంటే కొరియల్ శారీ. ఓకేనా, కలోనిమియాస్ రైస్ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక రైక్. ఆల్రెడీ మనకి కాలాజీరా రైస్ అనేది ఒడిశాకి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కలోనిమియాస్ రైస్ అనేది దేనికి ఇవ్వడం అయితే జరిగింది? వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందర్బాన్స్ హనీ అనేది కూడా ఒకటి ఇచ్చారు. ఈ సుందర్బాన్స్లో తీసుకుంటే లార్జెస్ట్ మనకి రామ్సర్ సైడ్ కూడా ఏంటమ్మా అంటే సుందర్బన్స్. ఆ సుందర్బన్ ప్రాంతంలో పెరిగే అక్కడ ఆ రీజన్లో గ్రో అయ్యే హనీ అనే దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే సుందర్బన్ హనీ అంటే మనకి ఒక ఇంపార్టెన్స్కి కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ట్రెడిషనల్ న్యూ ఇయర్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రీసెంట్లీ ఐ థింక్ ఉగాది అనేది అన్ని తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. దానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ ఫెస్టివల్ని న్యూ ఇయర్ ఫెస్టివల్ అంటున్నారు అనేది కొన్ని పికప్స్ అయితే చేయడం అయితే జరిగింది. దానికి చూద్దామండి. ఉగాది. ఓకేనా, ఇన్ జనరల్గా వి ఫాలోడ్ ది క్యాలెండర్ ఇయర్స్ అంటాం, జనవరి టు డిసెంబర్. ఇదేమంటారు? క్యాలెండర్ ఇయర్. దీన్ని జార్జియన్ క్యాలెండర్ అనేది ఉంటాం. ఓకేనా, ఇన్ జనరల్గా ఎవరు ఫాలో అయినా కానీ రెండు విధాలుగా క్యాలెండర్స్ ఉంటాయమ్మా. లూనార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్ అంటాం. ఈ లూనార్ క్యాలెండర్లో ఎన్ని డేస్ ఉంటాయి అంటే 28 డేస్ ఉంటాయి. సోలార్ క్యాలెండర్లో 30 డేస్ ఆర్ 31 డేస్ అనేవి ఉండడం అయితే జరుగుతూ ఉంటాయి. ఈ లూనార్ క్యాలెండర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి అంటే ఇయర్లో వచ్చేసి 354 డేస్ ఉండడం అయితే జరుగుతుంది. సోలార్ క్యాలెండర్లో వచ్చేసి ఎన్ని డేస్ ఉంటాయి అమ్మా అంటే 365 డేస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంతమ్మా అంటే 11 డేస్, అంటే 11 రోజులు ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ లూనార్ క్యాలెండర్ ఎవరు యూజ్ చేస్తారమ్మా అంటే ముస్లిమ్స్ కమ్యూనిటీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు రంజాన్ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ మూన్ని చూశాక వాళ్ళు ఆ రంజాన్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ముస్లిం క్యాలెండర్లో వచ్చే ఫస్ట్ మంత్ ఏంటి అంటే మొహరం.
ఓకేనా. ముస్లిం క్యాలెండర్లో వచ్చే ఫస్ట్ మంత్ ఏంటి? మొహరం. ఓకేనా. అదే మనకు వచ్చేసి హిందూ క్యాలెండర్లో తీసుకుంటే మనకి ఫస్ట్ మంత్ వచ్చేసి ఏ మంత్ వస్తుంది అనేది ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా. ఆల్రెడీ నిన్నే ఉగాది చదివి ఉంటారు, పంచాంగాలు చాలామంది విని ఉంటారు కదా. ఓకేనా. ఫస్ట్ మంత్ ఏంటి అనేది హిందూ క్యాలెండర్లో మెసేజ్ చేయండి. అండ్ లాస్ట్ మంత్ ఆఫ్ ది ముస్లిం క్యాలెండర్, ఫస్ట్ ఏంటి మొహరం అన్నాను, లాస్ట్ మంత్ ఆఫ్ ముస్లిం క్యాలెండర్ కూడా ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా. ఉగాది అనేది మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామమ్మా అంటే ఉగాది అనేది వచ్చేసి మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. అది కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రాంతంలో అనేది జరుపుకోవడం అయితే జరిగింది. యుగాది అంటే యుగ ఆది అంటే ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. ఉగాది అంటే ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్. ఒక సంవత్సరం అనేది కొత్తగా ప్రారంభమయ్యేదాన్ని యుగాది అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఉగాది అనేది కంప్లీట్ అయింది. బిహు అనేది చూడమ్మా. బిహు అనేది ఏంటి అంటే అస్సాం రాష్ట్రానికి గాను సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్. బిహు అనేది ఏంటి? అస్సాం రాష్ట్రానికి సంబంధించి న్యూ ఇయర్ ఫెస్టివల్. మనం ఎలా అయితే ఉగాది అంటున్నామో అస్సాంలో ఏమంటారు? బిహు ఫెస్టివల్ అంటారు. ఓకేనా. ఇస్లామిక్ న్యూ ఇయర్ వచ్చేసి మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే వాళ్ళు కూడా దేని ఫాలో అవుతారంట? లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతారు. డిఫరెంట్ వేస్ అనేది కూడా వేరియేషన్ అయితే ఉంటుంది. వాళ్ళ క్యాలెండర్ ఏమేంటమ్మా అంటే హిజ్రీ న్యూ ఇయర్. ఓకేనా. వాళ్ళు ఏమంటారు? హిజ్రీ న్యూ ఇయర్. మనం ఉగాది అంటాము, ముస్లిమ్స్ అలా అడుగుతూ ఉంటారు. ఓకే. గుడి పడవా. ఓకేనా. గుడి పడవా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన న్యూ ఇయర్ అనేది అమ్మా అంటే మహారాష్ట్ర అండ్ గోవా రాష్ట్రాలకి సంబంధించిన న్యూ ఇయర్ గుడి పడవా. దీన్నే మరాఠీ నూతన సంవత్సరం అనేది కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే పుత్తండు. ఓకే. ఏంటి? పుత్తండు ఏంటి? తమిళనాడు ప్రాంతానికి సంబంధించి న్యూ ఇయర్. ఓకే. తమిళనాడు ప్రాంతానికి సంబంధించి న్యూ ఇయర్ కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి అమ్మా అంటే సంగం కాలానికి సంబంధించి సాహిత్య పండగ కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి హిస్టరీలో సంగం ఏజ్ అంటారు. చాలా నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సిత్తయ్య సిత్తనార్, తొలకం పియ్యార్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి అమ్మా నేమ్స్. వాళ్ళకి సంబంధించిన ఒక సాహిత్య ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అని కూడా చెప్తూ ఉంటున్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించింది కూడా ఒక ఫెస్టివల్ ఉంది. అది చూడమ్మా. పొహేలా బోయిషాక్. ఓకేనా. వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్లో. ఓకేనా. పొహేలా బోయిషాక్ అనేది ఏంటమ్మా అంటే బెంగాలీ రాష్ట్రానికి సంబంధించిన న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకేనా. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నర్వే అనేది ఏంటమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన నూతన సంవత్సరం కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకమ్మా అంటే ఇవన్నీ కూడా కొంచెం ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు దానికి రిఫరెన్స్గా తీసుకొని చదువుకుంటే మనకు కూడా ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా. మై కైండ్ రిక్వెస్ట్ ఏంటమ్మా అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నామో వాటికి అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒకసారి మీరు ఆన్సర్లు అనేవి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎక్కడైనా మీరు డిఫికల్టీగా ఫీల్ అయితే సార్ మీకు ఏదైనా టాపిక్స్ కావాలి అంటే ఒక్కసారి మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసినట్టుగానే కన్ఫామ్గా వచ్చేసి మీకు ఆ టాపిక్స్ నేను అందిస్తాను. ఓకే. నెక్స్ట్ అమ్మా టుడే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ వచ్చేసి క్వశ్చన్ సెషన్. మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఒకసారి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎంతవరకు గుర్తున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దామండి. విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, వరల్డ్ హ్యాపీనెస్ డే, 2 డేస్ నేను డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఎప్పుడమ్మా అంటే ఏప్రిల్ 26. ఏప్రిల్ 26 ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మార్చ్ అయితే వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ జూన్ 21 ఇచ్చారు ఇక్కడ. జూన్ 21 ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి కూడా రిఫర్ చేసింది కూడా భారతదేశమే. ఓకేనా. ఈ జూన్ 21 ఎందుకు తీసుకున్నారు అంటే లాంగెస్ట్ డే. ఇంపార్టెన్స్ ఏంటి అంటే లాంగెస్ట్ డే. ఓకేనా. అతి ఎక్కువ కాలం డే టైం ఉండే డే ఏంటమ్మా అంటే జూన్ 21. అది కూడా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ వాట్ ఈస్ ది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ of India with reference to the Human Development Index 2022 and 23-24 ఆల్రెడీ డిస్కస్ చేసాము. 2022ది మనం డిస్కస్ చేసుకునేది ఇప్పుడు. కాకపోతే ఏ ఇయర్లో పబ్లిష్ అయింది? 2023 and 24లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అప్పటికి సంబంధించి మానవ అభివృద్ధి సూచిక అనేది ఎంత ఉందో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎంత ఉందమ్మా అంటే 67.7 అనేది ఉండడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2021కి తీసుకుంటే 62.7 అనేది ఉండడం అయితే జరిగింది.
నెక్స్ట్ వాట్ ఈస్ ది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా? ఓకేనా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇండియాకి ఎంత అనేది ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడమ్మా 6951. ఓకేనా, 6951 అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్? ఏ రోజు ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది అంటున్నాడు. ఎప్పుడమ్మా? March 20th. ఓకేనా, March 20th అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్? మిలిటరీ స్ట్రెంగ్త్ ప్రకారం తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? అమెరికా ఉంది. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? రష్యా ఉంది. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? యునైటెడ్ కింగ్డమ్ ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి మనకి థర్డ్ పొజిషన్లో చైనా ఉండడం అయితే జరిగింది. ఫోర్త్ పొజిషన్లో ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ ఈస్ ర్యాంక్డ్ యాజ్ ది వరల్డ్స్ థర్డ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ? ప్రపంచంలోనే అతి పొల్యూటెడ్ కంట్రీలో 3వ స్థానంలో ఏ దేశం ఉంది అంటున్నాడు. ఏ దేశం అమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ఎవరు? పాకిస్తాన్ ఉండడం అయితే జరిగింది. అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి తజికిస్తాన్ అయితే ఉండడం అయితే జరిగింది. విచ్ క్యాపిటల్ సిటీ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ బై ఎయిర్? ఐక్యూ ఎయిర్ ప్రకారం అనేది తీసుకుంటే మనకి మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఏంటి అన్నాడు. ఏంటమ్మా అది? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే న్యూఢిల్లీ. ఓకేనా, ఇది డిస్కస్ చేసిన పాయింటే డైరెక్ట్గా. ఇది కొంచెం క్రిటికల్, ఒకసారి చూడండి. విచ్ కంట్రీస్ రిమైన్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది లిస్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్? ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే బోటంలో ఏ కంట్రీ ఉంది అంటున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ స్టాండ్ ఫర్ ది బాటమ్. For measurement of Human Development Index, which of the following factor does not compared by the United Nations Development Program report? అయితే ఈ మానవ అభివృద్ధి సూచికని ఐడెంటిఫై చేయడంలో, గుర్తించడానికి సంబంధించిన దాంట్లో ఈ కింది వాటిలో దేనిని ప్రామాణికంగా తీసుకోము అంటున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను 3 అనేవి ఎక్కువ తీసుకుంటాము. 3 యాజ్ ది ఇంపార్టెంట్ పారామీటర్స్ అనేది చెప్పాను. నాలెడ్జ్ ఉందా లేదా? నాలెడ్జ్ ఉంది. లైఫ్ లాంగ్ అండ్ లైఫ్ హెల్తీ లైఫ్ ఉందా లేదా? ఉంది. స్టేటస్ ఆఫ్ లైఫ్ ఉందా లేదా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న 67.7 అనేది మనకి ఎట్ ప్రజెంట్ ఇయర్ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉండడం అయితే జరిగింది. కోఆపరేటివ్ గవర్నెన్స్ అనేది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మంటే కోఆపరేటివ్ గవర్నెన్స్. కోఆపరేటివ్ గవర్నెన్స్ అనేది పాలిటీకి సంబంధించింది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించినవి కాదు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇది డైరెక్ట్గా మీ ఎగ్జామినేషన్లో, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చనే. ఎందుకు అంటే ఇలాంటి పెద్ద క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. అందుకోసమే మ్యాక్సిమం 1 or 2 టైమ్స్ అనేవి క్వశ్చన్స్ ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ది ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్? ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటున్నాడు. ఎంత పొజిషన్లో ఉందమ్మా అంటే 42nd పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ సిటీ ఏరియా? ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఎక్కడుంది? బీహార్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే బగుసరై. ఓకే, బగుసరై. నెక్స్ట్ విచ్ రీజన్ ఆఫ్ ఏషియా యాజ్ హోమ్ టు ద టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్? అంటే ఆసియా ప్రాంతంలోనే టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అనేవి ఉన్నాయంట. అయితే ఈ ఆసియా ప్రాంతంలో ఏ ప్రాంతాలు అంటున్నాడు. అక్కడ చూడండి, సెంట్రల్ సౌత్ ఏషియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ వెస్ట్ ఏషియా. మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఆల్రెడీ మనం ఏ దేశంలో, మనం ఏషియాలో పార్ట్ అనమాట. మనం ఏమంటారు? సౌత్ ఏషియన్ కంట్రీ. మనం ఏంటమ్మా అంటే సౌత్ ఏషియన్ కంట్రీ. ఆల్రెడీ తజికిస్తాన్ అనేది మీకు 4th పొజిషన్లో ఉంది అనేది కూడా చెప్పడం, తజికిస్తాన్ గురించి కూడా మీకు ఒకసారి చెప్పాను అనమాట. తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఓకేనా, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటాము. వీటన్నిటిని కూడా ఏ దేశాలు అంటారు? సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటారు. ఫస్ట్ టైం మోడీ గారు వచ్చేసి వాళ్ళందరినీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా కాల్ ఫర్ చేయడం అయితే జరిగింది. ఆ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్. ఈ 2 దేశాలు, ఈ ఆసియా ఖండంలో ఈ 2 ప్రాంతాలు అనేవి ఎక్కువ పొల్యూషన్ అనే వాటికి టాప్ 10లో కూడా ఇవే సిటీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ తజికిస్తాన్ 4th పొజిషన్లో ఉంది. ఇండియా వచ్చేసి 3rd పొజిషన్లో ఉంది. 4th పొజిషన్ తజికిస్తాన్ గుర్తుపెట్టుకున్న సెంట్రల్ ఏషియన్ కంట్రీ అనేది కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది అస్సాం న్యూ ఇయర్ ఫెస్టివల్? అస్సాం న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది నేమ్ ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అది? బిహూ ఫెస్టివల్. ఓకేనా. నెక్స్ట్, జోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఎట్. జోగ్రఫిక్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెన్నై ప్రాంతంలో ఉండడం అయితే జరిగింది. ఈ జోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి మనకి ఆ ఏరియాకి సంబంధించిన వస్తువులకు కానీ లేదు అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గుర్తింపుకు గాను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సౌరాస్ జిఐ ట్యాగ్ బిలాంగింగ్ టు ది విచ్ స్టేట్? ఓకేనా. సౌరాస్ అనేది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పాము? ఒడిశా రాష్ట్రానికి సంబంధించి. ఇది కూడా ఏంటమ్మంటే ఓల్డెస్ట్ ట్రైబ్ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. అది ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మంటే ఒడిశా రాష్ట్రానికి. ఇందులో మృణాల్ పెయింటింగ్ అంటే వరల్డ్స్ మీద వీళ్ళు పెయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా. కాలాజీరా రైస్ రీసెంట్లీ గోట్ జిఐ ట్యాగ్ బిలాంగింగ్ టు ది విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఒడిస్సా? కాలాజీరా రైస్ అనేది ఏ జిల్లాకు గాను జిఐ ట్యాగ్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు దాకా ఏంటి రాష్ట్రాలు చెప్పాం, జిల్లా కూడా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే కొరపట్. ఎక్కడమ్మా అంటే కొరపట్ అనే ప్రాంతంలో వచ్చేసి దీనికి జిఐ ట్యాగ్ అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, కాలోన్ మీనా రైస్ వెరైటీ బిలాంగింగ్ టు ది విచ్ స్టేట్? ఓకేనా. దీనికి కూడా జిఐ ట్యాగ్ రావడం అయితే జరిగింది. ఓకేనా. కాలోన్ మీనా రైస్ ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రానికి సంబంధించింది. ఓకేనా. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిందే. రమాన్ అండ్ అనర్దన జిఐ ట్యాగ్ బిలాంగింగ్ టు ది విచ్ స్టేట్? ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్ అంటున్నారు. ఇది ఆల్రెడీ చెప్పాం. హిల్లీ టెరైన్లో వచ్చేసి అడవి ప్రాంతాల్లో పెరిగే అక్కడ పెరుగుతున్న ఫ్రూట్ ట్రీ. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, గుడి పడవా ఇస్ అ న్యూ ఇయర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? గుడి పడవా అనేది ఏ రాష్ట్రం అనేది న్యూ ఇయర్ కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏంటమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. విచ్ ఆర్గనైజేషన్ హాస్ పబ్లిష్డ్ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్? ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వచ్చేసి ఏ ఎవరు పబ్లిష్ చేశారు అంటున్నారు. అక్కడ ఆప్షన్స్ చూడమ్మా. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏంటమ్మంటే ఐక్యూ ఎయిర్. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఐక్యూ ఎయిర్ వచ్చేసి ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ ఏంటమ్మంటే ఫర్ ది డియర్ స్టూడెంట్స్ ఏంటి అంటే ద మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవరైతే వీడియోస్ అనేది చూస్తూ ఉంటున్నారో వాళ్ళు అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆల్రెడీ నేను ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఏంటమ్మంటే రసగుల్లా జిఐ ట్యాగ్ ఇస్ గివెన్ ఫర్ ది విచ్ స్టేట్? ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ముస్లిం క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే లాస్ట్ మంత్ ఏంటి, అలాగే తెలుగు క్యాలెండర్లో తీసుకుంటే ఫస్ట్ మంత్ ఏంటి? ఈ వీటికి సంబంధించి అందరూ కూడా మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా. ఇన్ కేస్ ఎక్కడైనా టాపిక్ అయినా డిఫికల్టీగా ఫీల్ అయితే ఆ టాపిక్ మెసేజ్ చేస్తే నేను ఆ టాపిక్ అనేది కన్ఫర్మ్గా కవర్ చేయడానికి అనేది ట్రై చేస్తాను. వీఆర్ హ్యావింగ్ ది 60 ఎపిసోడ్. అట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ ది 7th ఎపిసోడ్ అనమాట. ఓకేనా. ఇంకా మనకి చాలా టైం ఉంది. ఇవన్నీ కూడా కవర్ చేద్దామండి. లాస్ట్ 10 ఎపిసోడ్ మాత్రం మొత్తం రివిజన్ అనేది ఉంటుంది. ఓకేనా. వీటన్నిటిలో అన్ని డేస్ కానీ అన్ని కంప్లీట్ చేద్దామండి. ఇందులోనే అట్లీస్ట్ 5 గ్రాండ్ టెస్ట్లు కూడా రాయడానికి ట్రై చేద్దామండి. ఓకేమ్మా. థ్యాంక్ యూ సో మచ్.